ఇప్పుడు మరింత ముందుకెళ్ళి ఎప్పుడో కేసుని రీఓపెన్ చేసి అరెస్ట్ చేయిద్దామని ఎత్తుగడ వేశాడు. మిమ్మల్ని కూడా బెదిరిస్తూ మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు కదా ఆ భుజంగం. అసలు ఆ భుజంగం అనేవాడే లేకపోతే ఆ రోజు ప్రెస్ మీట్లో నువ్వు నా భార్యవని, మన మధ్య బంధం గురించి ఈ ప్రపంచం మొత్తానికి తెలిసిపోయేది. కానీ వాడి వల్లే ఇదంతా. బావ లక్ష్మి తన భార్య అని చెప్పేద్దామనుకున్నాడా? యమునమ్మ విషయం అనే కదా మీరు వెనక్కి తగ్గారు. ఇప్పటికీ అగ్రెసివ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అవును కనకం, ఒక విధంగా నేను మా అమ్మ గురించి ఆలోచించి వాడి విషయంలో నేను ఆగాల్సి వస్తుంది. కానీ వాడు అమ్మని అరెస్ట్ చేయిస్తున్నాడంటే మాత్రం వాడిని అస్సలు నాకు వదలకూడదనిపిస్తుంది. ఆవేశపడకండి విహారీ గారు. ఆవేశం కాదు కనకం, వాణ్ణి ఏమీ చేయలేకపోతున్నాననే బాధ, ఉక్రోషంతో గుండె బరువెక్కిపోయింది. ఈ భారం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. సరే కనుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వరి అవ్వకు.